నువ్వు ఎంత సోది చెప్పినా నేను వినడానికైతే అస్సలు లేను. నేను ఖచ్చితంగా ఒక పెద్ద సూపర్ హీరోలా మారాలి. నువ్వు ఏం చేస్తావు ఏంటో నీ ఇష్టం. రే షిన్చాన్ సూపర్ హీరో అవ్వాలంటే అంత ఈజీ కాదురా. దానికి బోల్డ్ అన్ని తలనొప్పులు ఉంటాయి. అది నీ వల్ల కాదురా బాబు. ఏహే ఏంటి నీ బాధ? నేనేదో సూపర్ హీరో అవుదాం అనుకుంటే తలనొప్పి ఇది అదని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నావు. మర్యాదగా ఒకసారి టోనీ మామకైతే ఫోన్ చేయవు. ఫోన్ చేసి ఈ షిన్చాన్ గడు ఒక సూపర్ హీరో అవ్వాలంటున్నాడని చెప్పేసి చెప్పు. వామ్మో, నీ తలనొప్పి నేను అస్సలు భరించలేనురా బాబు. ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎందుకురా నాయన మరీ అంతలా పీక్కుంటావు? ఓకే, టోనీ గడికి చేయాలా? ఓకే ఓకే. హలో రే టోనీ, ఖాళీగానే ఉన్నావారా? అదేరా, కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయం గురించి మాట్లాడాలి. నువ్వు ఖాళీగా ఉంటే ఇంటి దగ్గరకు వస్తాను. ఏంటి, అవెంజర్స్ అందరూ ఖాళీగానే ఉన్నారా? సరే సరే అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే. యాహూ! ఈరోజు నేను సూపర్ హీరో అవ్వబోతున్నాను. నన్ను ఎవరు ఆపలేరు. ఐ ఆమ్ ద నెంబర్ 1. చాలు చాలు, ఇంకా నువ్వు సూపర్ హీరో అయితే అవ్వలేదురా బాబు. అయిన తర్వాత పోనీ ఇలా అన్నా అర్థం ఉంది. అవ్వకుండానే గొప్ప అయిపోతున్నావు. చెప్పావలే, టోనీ మామకి నేను చాలా అంటే చాలా ఇష్టం. నా కోసం ఖచ్చితంగా సూపర్ హీరో పవర్స్ అయితే ఇస్తాడు. నన్ను సూపర్ హీరోని అయితే చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు లేట్ చేయకుండా వాళ్ళ ఇంటి దగ్గర పదా. రే టోనీ, మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తున్నాను రా. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ షిన్చాన్ గడు వచ్చేసి సూపర్ హీరో కావాలంటరా. పొద్దున్నుంచి ఒకటే పెంట పెడుతున్నాడు. అందుకని మీకైతే ఫోన్ చేయమని చెప్పేసి అన్నాడు. నువ్వే ఏదో ఒకటి చెప్పాలనుకుంటే చెప్పారా బాబు. వీడి బాధ అయితే నేను అస్సలు భరించలేకపోతున్నాను. ఇది టోనీ మామ, నా కోసం ఎలా సరే సూపర్ హీరోగా నన్ను మార్చాలి. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇక్కడ మీ అందరికి తలనొప్పి తెప్పించేస్తా. మర్యాదగా నన్ను సూపర్ హీరోని చెయ్యో. ఏంట్రా షిన్చాన్, ఇప్పుడు నిన్ను సూపర్ హీరో చేయాలి అంతే కదా? నువ్వు పెట్టే తలనొప్పి కంటే నిన్ను సూపర్ హీరోని చేయడమే బెటర్. ఇప్పటికిప్పుడు నీకు సెపరేట్గా సూట్ ఇచ్చి సూపర్ హీరోగా చేయలేను, కానీ మా యొక్క పవర్స్ అంటే మా అందరి పవర్స్ ఉన్నటువంటి ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ కనుక నువ్వు ఓపెన్ చేసినట్లయితే నువ్వు ఒక సూపర్ హీరో పవర్ అయితే పొందుతావు. కానీ ఒక సూట్ రాదు, ఏ పవర్ కూడా రాదు. జస్ట్ నీకైతే అది యాక్టివేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నువ్వు ఈ సూట్ని వచ్చేసి అప్గ్రేడ్ చేస్తావో అప్పుడు నీ యొక్క సూట్ వచ్చేసి మారుతుంది. అప్పుడు ఏదో ఒక సూపర్ హీరోగా అయితే మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సూట్ తర్వాత ఇంకొక సూట్, అలా అప్గ్రేడ్ చేస్తూ పోవాలి నువ్వు. ఇదిగో ఇక్కడ చూస్తున్నావు కదా, ఇదే ఆ యొక్క బాక్స్. ఈ బాక్స్లోనే ఆ పవర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ నువ్వు వచ్చేసి ఒక సూట్ అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంటే పవర్ని యాక్టివేట్ చేసిన తర్వాత సూట్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ చేసిన తర్వాతే నీ యొక్క సూట్ వచ్చేసి కనబడుతుంది. లేకపోతే నువ్వు ఇలానే ఉంటావు. ఓకేనా? రే షిన్చాన్, కొంచెం జాగ్రత్త. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే చేయకరా బాబు. జస్ట్ అప్గ్రేడింగ్ అంటే నువ్వు ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరినైనా ఇబ్బంది పెడతానంటే మాత్రం అస్సలు పట్టుకెళ్ళకది. నేను మరీ అలాంటి కాదు. థ్యాంక్ యూ సో మచ్ టోనీ మామ. అడిగిన వెంటనే ఒక సూపర్ హీరో పవర్ అయితే ఇచ్చావు. మీ అందరి పవర్ యూజ్ చేసి ఇంకా నేను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతా. ఇదిగో షిన్చాన్, మరీ చెబుతున్నాను, పవర్ ని మాత్రం మిస్యూజ్ అస్సలు చేయకు. ఓకేనా? ఓకే టోనీ మామ, నువ్వేం వర్రీ కాకో, నేను చూసుకుంటాను. యాహూ! నాకైతే మొత్తానికి పవర్స్ వచ్చేసాయి. కానీ ముందుగా వచ్చేసి నేను అప్గ్రేడ్ చేయాలంట. అప్గ్రేడ్ చేసిన తర్వాత అప్పుడు నా పవర్స్ అలానే సూట్ మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక సూపర్ హీరోగా మారిపోతాను. కానీ ఆ తర్వాత ఎలా అప్గ్రేడ్ చేయాలి? సర్లేండి, ముందుగా వచ్చేసి మనమైతే సూట్ వచ్చేసి అప్గ్రేడ్ చేద్దాం. కానీ మనమైతే ఈ షిన్చాన్లో ఉండే అప్గ్రేడ్ చేయాలి. లేకపోతే సూట్స్ వచ్చేసి అప్గ్రేడ్ అవ్వమంట. వామ్మో, ఇదేం బెటరా బాబు. సర్లేండి, ఏదైనా పని కానీ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎందుకంటే మనకి డబ్బులు కావాలి కదా. లెట్స్ గో. ఓరి నాయనో, ఏంటది? రైట్ సైడ్ నిజంగానే అంబులెన్స్ పడిపోయి ఉందా? వామ్మో, ఇక్కడ ఒక డాక్టర్ గారు కూడా ఏడుస్తున్నారు. ఏమై ఉంటుంది? ఒకసారి దిగేసి చూస్తే పోలే, ఏమైనా సమస్య ఏమో. మనం వీలైతే హెల్ప్ చేద్దాం. గాయస్ చూసారు కదా, చాలా అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఓ అంకల్, ఏమైంది అంకల్? వామ్మో, ఇక్కడ ఎవరు అంకుల్ పడిపోయి ఉన్నారు. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏమైనా అయిందా ఏంటి ఈ అంకుల్కి? అవును బాబు, యాక్సిడెంట్ లో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఫోన్ చేద్దామంటే ఏ ఫోన్ కలవట్లేదు. ఒక వెహికల్ వస్తుందన్నా కూడా ఏ వెహికల్ రావట్లేదు. సమయానికి నువ్వైతే వచ్చావు బాబు. నేనైతే ఖచ్చితంగా ఈయనైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. లేకపోతే జస్ట్ 10 minutes అంటే 10 minutes లో చనిపోతాడు.
నేను వచ్చినంత వరకు అలా నన్ను చూస్తూ ఉండిపోతే ఎలా? మీరు తొందరగా చెప్పినట్లయితే అలానే ఎక్కించుకొని వెళ్ళిపోయి ఉండేవాడు కదా. రండి రండి, తొందరగా వచ్చి ఎక్కించండి. 10 నిమిషాలు అంటే చాలా తక్కువ సమయం. మనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. రండి అంకుల్, తొందరగా ఎక్కించండి. ఏమైంది మీకు? ఓ సాయం పట్టాలా? సర్లేండి వస్తాను. రండి ఇద్దరం కలిసి పైకి ఎక్కిద్దాం. అరే ఒక్క నిమిషం. వామ్మో, డాక్టర్ అంకుల్, ఆ రైట్ సైడ్ అంకుల్ లేచిపోయారు. వావ్ అంకుల్, మీకేం కాలేదు కదా? చాలా భయపడ్డాను. 10 నిమిషాల్లో నేను తీసుకెళ్ళగలనా లేదని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కానీ మీరు లేచారు, సూపర్. యాక్చువల్గా బాబు ఏంటంటే మేము ఒక వీడియో షూట్ చేస్తున్నాము. ఏంటంటే జనాలు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మమ్మల్ని చూసినా కూడా చాలామంది దాటుకుంటూ వెళ్ళిపోయారు. లైక్ మేము పడిపోయి ఉంటే ఎవరైనా సాయం చేస్తారా లేదని చెప్పేసి ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. బట్ ఎవరు ఆపలేదు. చిన్న పిల్లోడు అయ్యింటి నువ్వు ఆపావు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాబు. ఏంటే సోషల్ ఎక్స్పెరిమెంటా? వామ్మో అంకుల్, నన్ను ఒక్కసారిగా ఎంత భయపెట్టారో తెలుసా నన్ను. ఓకేలేండి, మొత్తానికి మీరైతే బతికే ఉన్నారు. ఇదంతా ఒక ప్రాంక్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. లేకపోతే ఒక మనిషి కాళ్ళ ముందే చనిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో. నాకైతే ఫుల్ హ్యాపీ. సార్, ఈ అబ్బాయికి మనం అనుకున్నటువంటి కానుకైతే ఇచ్చేయండి. ఆ $2,00,000 అయితే ఇచ్చేయండి సార్. ఇటువంటి చిన్నపిల్లల్లోనూ కూడా ఇంత మానవత్వం, అదే కాకుండా ఊహ కూడా తెలియనటువంటి ఈ చిన్నపిల్లోడు మనకి ఇలా హెల్ప్ చేశాడంటే చాలా గ్రేట్. ఇటువంటి వాళ్ళకి మనం ప్రైజ్ బుల్స్ ఇచ్చి ఇలా అప్రిషియేట్ చేస్తే ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతారు సార్. ఓకే బాబు, ఇదిగో తీసుకో, ఈ $1,00,000 తీసుకో. నిజంగా నువ్వు చేసిన సహాయానికి డబ్బులతో వెలకట్టకూడదు. బట్ ఇది నా కానుకన్నట్టు తీసుకో బాబు. మిగతా డబ్బులు నేనైతే తర్వాత ఇస్తా. ఊరుకోండి అంకుల్, ఎంత ఎక్కువ డబ్బులు ఎవరు ఊరికే ఎవరు. అటువంటిది మీరు $1,00,000 ఇచ్చారా? వామ్మో, సూపర్. నాకైతే ఇప్పుడు అప్గ్రేడింగ్ కూడా పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే గాయస్, మనమైతే మొత్తానికి $1,00,000 అయితే కలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజంగా నేనైతే డబ్బుల కోసం ఎక్కడికి వెళ్ళాలని చూశాను. సమయానికి మీరైతే దేవుళ్ళ వచ్చి నాకైతే హెల్ప్ చేశారు. గాయస్, మనకైతే మొత్తానికి $1,00,000 వచ్చాయి కదా. ఈ డబ్బుతో మనమైతే సూట్ వచ్చేసి అప్గ్రేడ్ చేద్దాం. ఎక్కడ చేద్దాంలేండి, మళ్ళీ లాంగ్ వెళ్ళామనుకో మనకి టైం వేస్ట్. ఓకే, మొత్తానికి మనమైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ వచ్చేసి కొంచెం పర్ఫెక్ట్ లా ఉంది. ఓకే, కొంచెం పర్ఫెక్ట్ పార్కింగ్ చేద్దాం. నైస్. ఇప్పుడు మనమైతే పైకెక్కి మన యొక్క సూట్ అయితే అప్గ్రేడ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి ఏ సూట్ వస్తుందో ఏంటో. గైస్, మీరైతే అర్జెంట్గా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ షించాన్ గారికి ఒక సూపర్ సూట్ వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు లేదా? చెప్పండి. హ్యాపీగా ఉన్నట్లయితే హ్యాపీగానే ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. అలానే వీడియోకి కూడా లైక్ చేసుకోండి, ఎందుకంటే మనకి మంచి సూట్ రావాలి కదా. లెట్స్ అప్గ్రేడ్ అవర్ సూట్. యాహూ, జింకి చిక జింకి చిక నైరే బామ్మ, నాకు మంచి సూట్ వచ్చింది మామ. స్పైడర్ మ్యాన్ సూట్ వచ్చేసింది మామ. అర్రర్రే గైస్, ఒకసారి చూడండి, నాకైతే స్పైడర్ మ్యాన్ సూట్ అయితే వచ్చింది. వావ్, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? వావ్, నేనైతే ఈ సూట్ తో వచ్చేసి ఇప్పుడు గాల్లోకి ఎగరగలుగుతున్నాను. సూపర్, ఎంత బాగుందో. నాకైతే మంచి మజా అయితే వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, మనమైతే కొంచెం ముందుకు వెళ్దాం. కానీ ఈ నెక్స్ట్ సూట్ అప్గ్రేడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సర్లేండి, మనకైతే ముందుగా వచ్చేసి ఈ సూట్ అయితే వచ్చింది కదా, దీంతో అయితే అటు ఇటు చుట్టుముట్టేద్దాం. ఆ తర్వాత సూట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. తర్వాత సూట్ అప్గ్రేడ్ చేయాలంటే నువ్వు ఉండాలి కదా. భలే సమయానికి భలే దొరికావరా. నిన్ను చంపి ఆ సూట్ ను నా వశం చేసుకుంటాను. అన్ని నేనే అప్గ్రేడ్ చేసుకుంటా. ఆ పవర్స్ అన్ని నా దగ్గరే ఉంచుకుంటా. ఈ వెనం గాడికి భలే చిక్కావు. నేను ద మోస్ట్ అండర్ రేటెడ్ వెనం. నా దగ్గర చిక్కుకున్నావా నువ్వు? ఈరోజు నీకు రక్తపాతమే. అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. నిన్ను చంపి నీ దగ్గర ఉన్నటువంటి చిన్న సూట్ నుంచి పెద్ద సూట్ వరకు ఒక్కటి కూడా వదిలిపెట్టను. అన్ని నా సొంతం. అంత సీన్ లేదురా ముసలోడా. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు నువ్వే. నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్ అంటే చాలా ఇష్టము. ఎలా వాడతాడో కూడా నాకు తెలుసు. నేను చిన్నని కదా, నన్ను ట్రాప్ చేసి ఎక్కడ ఇరికించి నన్ను చంపేసి పవర్స్ అన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఊరికి నేనైతే సూపర్ హీరో అయిపోలేదు. ఇలా ఫైట్ చేయడం వచ్చు కాబట్టి అయ్యాను రే. నీకు ఈరోజు చుక్కలు చూపిస్తాను. గైస్, పాపం వీడు నా చేతులు అయితే చుక్కలు అయితే చూస్తున్నాడు.
చాలా ఘోరంగా దెబ్బలైతే తినేస్తున్నాడు. తీసుకోరా దొంగ మామడా, వెనక నుంచి కూర్చు కొడుతున్నాడు, ముందు నుంచి వచ్చి కొట్టరా దమ్ముంటే నీకు. చిన్న పిల్లోడని కూడా చూడకుండా వెనక దెబ్బలు తీస్తున్నాడు. ఎంత తీసినా కూడా నన్ను ఏమి చెయ్యలేవు, ఎందుకంటే ఐయామ్ సూపర్ హీరో షించాన్. నన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే మీకు అవుతుంది పించాన్. ఏదో రైమింగ్ వచ్చింది పాడేశాను, సారీ చెప్పేశాను. గైస్ మీకేమైనా పాట పాడాలా? వద్దులేండి ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకా ఎవడైనా వచ్చాడనుకోండి అప్పుడు వాడికి చొక్కలు చూపించేటట్టు మనమైతే పాట పాడదాం. అరే ఏంటిదే వామో గాయస్, ఒకసారి చూడండి, మనమైతే ఫ్లాష్ గా మారిపోయాము. అదే కాకుండా బ్లూ ఫ్లాష్ అంట. వామ్మే, వాటర్ ఫ్లాషా బ్లూ ఫ్లాషా లేకపోతే ఏంటిదే? నాకైతే అన్ని విధాలుగా కనబడుతుంది. బోలే మారిందబ్బా. అంటే మనం వచ్చేసి ఏం చేయాలి? నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఎనిమిది కడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క సూట్స్ అయితే మారతాయి అనుకుంటా. అంటే నెక్స్ట్ ఈ ఫ్లాష్కి యాంటీ ఎవరు? రివర్స్ ఫ్లాష్. గాయస్ చూసారు కదా, మనమైతే వీడిని కొట్టాం, ఈ సూట్ మారింది. ఇప్పుడు రివర్స్ ఫ్లాష్ గండి కొడితే నెక్స్ట్ ఏ సూట్ మారుతుందో ఏంటో లేట్ చేయకుండా వెళ్దామా మరి? లెట్స్ గో. ఓర్ నాయనో 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 వదిలిపెట్టు బాబాయ్. అమ్మ బాబాయ్ గట్టి కొట్టరా. ఏంట్రా బాగుందా దెబ్బలు? నాతోనే ఫైటింగ్ అనుకో, పోనీలే కదా అని నేనేదో నా పని చేసుకుంటున్నా. నాతో నా ఫైట్ నీకు, తర్వాత ఫైట్ చేసుకుందాంలే వీడితోని అనుకున్నా. కానీ నా మీదే వచ్చి దొంగ దెబ్బ తీద్దామని చూస్తావా? అటువంటి దొంగ దెబ్బ తీసేవాడు ఎవడు నా దగ్గర బతికిందే లేదు రే. అవునా? అయితే నా చేతుల్లో చావు. కానీ దొంగ దెబ్బని నీ ఎవడు తీసాడ్రా దొంగ మొహమడా? నిన్ను దొంగ దెబ్బ తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు. స్ట్రైట్ గా వచ్చే గొడవ పడదా అని చెప్పేసి నీకు చెప్పాను, అయినా కూడా దొంగ దెబ్బ అంటావా? ఈ రోజు నీకు చొక్కలు చూపిస్తారా రే. గైస్, నా దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్లాష్ పవర్ తో వాడిని ఎలా కొడుతున్నానో చూసారు కదా. ఈ రివర్స్ ఫ్లాష్ గాడికి ఈ రోజు చుక్కలు చూపిస్తాడు. ఈ షించాన్ గాడు ఇప్పుడు సూపర్ హీరో, నన్ను ఎవరు ఆపలేరు. కాచుకరా దొంగ మామడా. అయిపోయా. అరే ఏంట్రా, ఎంత కాలినా ఎంత కొట్టినా కూడా నువ్వు లేస్తూనే ఉన్నావు. నీకు ఇలా కాదురా. గాయస్, నా దగ్గర అయితే భూమిలో అడిచిపెట్టేటువంటి పవర్ అయితే ఉంది. దాన్ని పట్టుకొని మనమైతే అడిచేద్దాం. కానీ ఇప్పుడే కాదు, మనమైతే సుడిగొండవన్నీ యూజ్ చేసి వాడిని ఈసిరేద్దాం. ఏంట్రా రే, ఎక్కడున్నావు? బాగుందా? మరి అలా ఉంటుంది ఈ షించాన్ గాడి దెబ్బ. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం వచ్చేసి పవర్ అయితే యాక్టివేట్ చేసేసాము. వీడిని ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, భూమిలో అయితే అడిచిపెట్టేస్తా. ఎస్, మొత్తానికి కిందకైతే పోయాడు. ఏంటనే నాతోనే నీకు ఫైటింగా? ఇప్పుడు రారా బయటికి. గైస్, మొత్తానికి వాడు బయటికి రాలేడు, లోపలికి వెళ్ళలేడు. అలా అయిపోయింది. అరే చచ్చాడా ఏంటి? పాపం నోరు అని వెళ్ళబెట్టుకునించుకున్నాడు. మొత్తానికి వీడి పని అయితే అయిపోయింది. కానీ మనకేంటి ఇంకా సూట్ ఏమీ రాలేదు. అంటే మనం ఇప్పటి వరకు చేసిన ఫైట్ అంతా వేస్ట్ అంటారా? నో వే. ఓ బామ్మ గైస్, మనకైతే పవర్ అయితే వచ్చేసింది. అదే సూట్ అయితే మారిపోయింది. ఏమన్నా ఉన్నాడా మన ఐరన్ మ్యాన్ మామ? గైస్, మనమైతే ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయిపోయాము. మన టోనీ మామ ఎప్పుడు యూజ్ చేసే సూట్ వచ్చేసి ఇదే. వావ్, మొత్తం ఎటు చూసినా కూడా చుట్టూరు ఫుల్ పవర్స్ అలా ఉన్నామన్నమాట. ఈ యొక్క సూట్ తో గనక మనం పవర్ యూజ్ చేస్తూ ఒకరిని కొడితే ఉంటది నా సామిరంగా. బాబాయ్ వామ్మ వదిలిపెట్టరే. ఓరి నాయనో, ఏంట్రా ఇదే సడన్ గా వచ్చి ఎక్కడ వరకు తీసుకొచ్చి మరి కొడతావు నువ్వు? ఒరేయ్ వదిలిపెట్టరా దొంగ మావడా, నిన్ను ఏమన్నారా నేను? నన్నే కొడతావు నువ్వు? కొట్టడమేంట్రా, అనిచ్చి పెట్టేస్తా. పిల్ల మిత్రనాయలా, నాతోనే పోటీనారా నీకు? మిగతా వాళ్ళందరూ ఒత్తి సోది అని మిశ్రా, అందుకని నీ చేతుల్లో దెబ్బలు తినేశారు. నేను అలాంటి వాడిని అయితే అస్సలు కాదు రే. నేను మాత్రం అలాంటి వాడిని అన్న, నన్ను క్షమించు. అంటే వాళ్ళందరూ పిల్ల మిత్రే కదా. సారీ, నన్ను పిల్ల మిత్రే అంటావా నువ్వు? అదే కాకుండా వాళ్ళందరూ ఉత్తుత్తి ఎనిమిస్, నువ్వు పెద్ద గ్రేట్. మరి నా చేతికి ఎందుకు దొరికావు మాస్టారు?
మాస్టర్ పెద్ద తోపులాగా ఫీల్ అవుతున్నాడు. గాయ్స్ చూసారు కదా, వీడు ఇప్పుడు మన చేతుల్లో చొక్కా చూస్తున్నాడు. లేకపోతే నన్ను పిల్ల పిత్రే అంటాడా వీడు? పిత్తులు మొహమోడా, నువ్వేరా పిత్తోడువే. ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటావు నువ్వు. అందుకే ఈరోజు నీకు చుక్కలు చూపిస్తున్నాను. ఏయ్ కట్టు, వై కట్టు, కట్టరు నువ్వు తాత ఉన్నాడు. లేకపోతే నన్ను అంటావా నువ్వు? గైస్ మొత్తానికి వీడినైతే చేత కొట్టేస్తున్నాం. వీడి పని నా చేతిలో అయిపోయింది. చచ్చావురా చేస్తామా? ఈ రోజు నీకు చొక్కలే. నా పేరు ఏమనుకుంటున్నావు? సూపర్ హీరో షించాను. గాయ్స్ ఏమంటారు నన్ను? సూపర్ హీరో షించాను. ఓకే, మొత్తానికి మనమైతే వీడిని కంప్లీట్ గా చంపేసా. ఒరే ఏంట్రా నువ్వు? వాళ్ళకంటే చాలా పవర్ఫుల్ గా కనబడుతున్నావే. ఎంత కొడుతున్నా కూడా లేస్తూనే ఉన్నావు. ఎలా కాదా నీకు? కంటిన్యూగా డైరెక్ట్గా అలా మొత్తం రిపల్సెస్ అన్ని ఒకేసారి వదిలానుకో చేస్తావు దొంగ మామడా. ఇదిగో తీసుకో, ఇదే లాస్ట్ దెబ్బ. దీంతో గనక లెగిచావంటే నా పేరు మార్చుకుంటా. అదే సూపర్ హీరో షించాన్ నుంచి షించానే పెట్టుకుంటా. ఓ మొత్తానికి అయిపోయాడు. టటా టటా టన్నర టాటా టాటా. ఎలా ఉంది నా దెబ్బ? ఎలా ఉంది నా దెబ్బ? చుక్కలొచ్చేసావా? చుక్కలొచ్చేసావా? లేకపోతే నాతో తలబడతావా నువ్వు? పిల్ల మిత్ర అన్నావు. పిల్ల మిత్ర చేతిలోనే అయిపోయావరా నువ్వు. ఓకే గాయ్స్, మనమైతే వీడిని పట్టుకెళ్ళిపోయి ఒక్క దగ్గర వదిలేద్దాం. ఇంకా బతుకున్నాడో లేదో మనకైతే తెలియాలి కదా. ఒకవేళ బతుకున్నట్లయితే మంచి ఫ్రీ ప్లేస్లో మనం వీడిని పెట్టేసి చెదగొట్టేయచ్చు. ఓకే, మనమైతే వీడిని ఇక్కడ వదిలేయచ్చు అనుకుంటా. మొత్తానికి వీడైతే చచ్చాడు. కానీ మన సూట్ ఏంటి ఇంకా మారలేదు. నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు మన హల్క్ మామ సూట్ రావచ్చు. ఎందుకంటే అక్కడ మన టోనీ మామ, అలానే ఫ్లాష్ మామ, స్పైడర్ మ్యాన్ మామ, హల్క్ మామ వీళ్ళు నలుగురే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హల్క్ మామ. అదిగోండి చెప్పారు కదా, మన హల్క్ మామ సూట్ అయితే వచ్చేసింది. పవర్ కూడా మనకైతే వచ్చేసింది. డన్ననక. ఇప్పుడు చూడండి, మన హల్క్ మామ దెబ్బతో ఎవడొచ్చినా సరే చొక్కలు చేస్తాడు. ఎలా ఉందో చూడండి. దెబ్బ పడుతుంటే అదుర్స్ అంటుంది. ఎంతకుముందు అంతకుడు బాబు వాడడం చూశాను, కానీ నేను ఈ విధంగా వాడుతూ ఉంటే ఎంత మజా వస్తుందో. వావ్, సూపర్. నాకైతే ఈ హల్క్ మామ సూట్ బాగా నచ్చింది. హల్క్ మామ ఇంకొకసారి నా కోసం సెపరేట్గా ఒక చిన్న సూట్ చెయ్యు. నేను కూడా హల్క్లా మారిపోతాను. ఏమంటారు ఫ్రెండ్స్? మీరైతే కామెంట్ చేయండి. మన హల్క్ మామ వచ్చేసి మన కోసం సూట్ అయితే రెడీ చేస్తాడు. ఓకేనా? అమ్మ బాబాయ్, ఎవరిలో? ఒరేయ్ ఏంట్రా దొంగ మామడా సడన్ గా వచ్చి కొడదు? ఒరేయ్, నేను హల్క్ మామ సూట్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయా. లేకపోతే ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? నువ్వు ఏం చేద్దామనుకున్నా కూడా నన్నేం చేయలేవు. ఐఎమ్ మెకానికల్ హల్క్. ఈరోజు నిన్ను చంపి నాకు కావలసినటువంటి సూట్స్ అన్ని పట్టుకెళ్ళిపోతాను. మా బాస్ థానోస్ అడిగినటువంటి సూట్స్ అన్ని ఇస్తాను. నిన్ను ఈరోజు చుక్కలు చూపించేలా కొడతా. చూడు ఎలా ఉంది నా దెబ్బ. బాగుందా? యు ఆర్ హల్క్, బట్ ఐఎమ్ మెకానికల్ హల్క్. అర్థమవుతుందా? నేనే ది గ్రేటెస్ట్. నాకు ఈ యొక్క సూట్స్ లాక్కొని మా బాస్ కి వేరే సూట్ ఇస్తాను. ఈరోజు నిన్ను చంపి మా బాస్ దగ్గర గొప్ప అవుతాను. నాకు ఈ విషయం వింటూ ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నిన్ను చంపాక నా ఆనందానికి హద్దులే లేవు. ఏంట్రా నన్ను కొట్టేది నువ్వు? థానోస్ కి హ్యాపీగా ఉంచుదామని చెప్పేసి నన్ను కొడతావా నువ్వు? ఇప్పుడు చూడు ఈ షించాను గాడి దెబ్బ, ఈ మెకానికల్ హల్క్ అబ్బా. వా, ఏవి రైమింగ్ రప్పటడా. నిన్ను మించినోడు ఎవడు లేడు. నీకంటే తోపు ఎవడు లేడురా రైమింగ్ లో. ఓకే గాయ్స్, చూసారు కదా, వీడికైతే చుక్కలు చూపించేస్తున్నాం. ఏంట్రా మెకానికల్ హల్క్ నన్ను కడతావా నువ్వు? చూడడానికి చిన్నోనే, కొట్టే దెబ్బ మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నేను హల్క్ మామ పవర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. గాయ్స్ అంతే కదా, మనం హల్క్ మామ పవర్ యూజ్ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి?
గైస్ మనం కొట్టిన దెబ్బకి వీడైతే అలా నించుడిపోయి ఉండిపోయాడు. పాపం ఫ్యూజులన్నీ ఎగిరిపోయినట్టున్నాయి. పాపం చాలా గట్టిగా కొడుతుంటే అలానే ఉంటుంది కదా మరి. ఓకే లెట్స్ గో. పడింది దెబ్బ. ఇంకొకసారి నా మీద అటాక్ చేద్దామని చూసినా కూడా ఇలానే ఉంటుంది. గైస్ మనం హల్క్లా మారిన తర్వాత ఇంకా ఘోరంగా కొట్టేస్తున్నాం కదా మనం. అది సించర్గడ్ అంటే మామూలుడు కాదు కదా మరి. ఓకే మనం కొట్టే దెబ్బలని చాలా దారుణంగా కొడుతున్నాం, కానీ వీడు మాత్రం చావట్లేదే. అదే నాకు చాలా బాధగా ఉందే. ఏం పర్వాలేదు, వీడికైతే లాస్ట్ అండ్ ఫైనల్ జలకైతే ఇచ్చేద్దాం. అరే ఇంకా లేస్తున్నాడు వీడు. ఏంట్రా నువ్వు నా దగ్గర లేస్తావు నువ్వు? నిన్నైతే అసలు లేవనివ్వకుండా పర్మనెంట్గా ఈ లోకం నుంచే పంపించేస్తాను. ఆ థానోస్ గాడు నన్ను చంపేసి నా సూటు అలానే నా పవర్స్ అన్ని పట్టుకెళ్ళిపోమని చెప్పేసి అంటాడా. నేను ఎంతో బతిమలాడుకున్నాను. అంతకుడు బాబు దగ్గర ఎంత ఏడ్చానో తెలుసా. ఏడుస్తుంటే నా పవర్ పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు చాత్త మామూడు. ఇప్పుడు తీసుకోరా ఈ దెబ్బ, మామూలుగా ఉండదు. ఎస్ పడింది. ఏంట్రా ఇంకా లెగుస్తావని బే? ఇంకా లేచే ఓపిక మన్నడికి లేదు. అరే వామవ్ ఓరి నాయన. హే 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 హే. అరే నా సూటు పోయింది. దొంగ మామూడా ఇంకాసేపు ఉండొచ్చు కదరా. నీతో ఫైట్ చేయడం వల్లే కాస్తైనా సూట్ ఉంది. నిన్ను ఎప్పుడైతే కొట్టేశానో నా సూట్ అంతా పోయింది. చా నేనైతే ఎంత ఇమాజిన్ చేసుకున్నానో ఈ సూట్తోని ఇంకా లాకన్నంత ఎయ్యాలొచ్చు. అంటే దొంగ వెధవలు ఎక్కడుంటారో వాళ్ళకి చొక్కలు చూపించచ్చు అనుకున్నాను, కానీ నా సూటు మొత్తం లాగేసుకున్నారు. అంటే మొత్తం పవర్స్ అన్నీ పోయాయి. నాకు తెలిసినంత వరకు మళ్ళీ అవెంజర్స్ దగ్గరికే వెళ్ళిపోయి ఉంటాయి. మళ్ళీ వాళ్ళనైతే వెళ్ళి అడగాలి. మళ్ళీ ఎవ్వర్లేండి, ఎందుకంటే నేను ఎంతలా వాడేసిన తర్వాత ఇంకెందుకు ఇస్తారు. సర్లేండి గాయస్, మీరైతే చూసారు కదా, మొత్తానికి మనమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం ఈ యొక్క సూట్స్ అన్ని అప్గ్రేడ్ చేయడానికి. అంటే ప్రతి ఒక్కరితో ఫైట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అందులోనూ మనం చాలా అంటే చాలా చిన్నోళ్ళం కాబట్టి అలానే ఉంటుంది. ఓకే మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ టంగమని కొట్టేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ షించాన్ గాడు అడిగిన తర్వాత కూడా మీరు లైక్ కొట్టకపోయినట్లయితే అస్సలు మీతో మాట్లాడను, సరేనా? లైక్ అలానే కామెంట్ చేసి పడేయండి అంతే. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.